కుందనా నీ ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది చూడు. వైబ్రేట్ అయ్యేది ఫోన్ కాదు, నేను. నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, నేను షేవింగ్కి వెళ్ళొస్తా. సూర్య, సూర్య ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదు. మరెందుకు అలా ఉన్నావు? నేను నార్మల్ గానే ఉన్నాను. ఏదైనా తప్పు చేస్తున్నావా? లేదు లేదు. చూడు చూడు, నేను అడుగుతున్న వాటికి ఏది ఆన్సర్ ఇవ్వట్లేదు. అయ్యో అలా ఏం లేదు అంటున్నాను కదా. ఏమీ లేకపోతే నేను అడుగుతున్న వాటికి ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? ఒక క్వశ్చన్ అడిగేసి గ్యాప్ కూడా ఇవ్వకుండా నువ్వు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగి, నువ్వు అడిగిన క్వశ్చన్ నా ఆన్సర్ కూడా చెప్పనివ్వకుండా నువ్వు ఇంకో క్వశ్చన్ అడిగితే నేను ఇంకే క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేది. ఓ, ఇప్పుడు నేను నిన్ను అడగడం తప్ప? నువ్వు క్వశ్చన్ అడగడం తప్పు కాదు, నువ్వు అడిగిన క్వశ్చన్ కి నాకు ఆన్సర్ కూడా చెప్పే టైం ఇవ్వట్లేదు చూడు, అది తప్పు. లాస్ట్ కి నాదే తప్పు అన్నావు కదా, నేనే వెళ్తున్నా. తప్పించర్రా, ప్రాణాలు తోడేస్తుంది. అమ్మ మళ్ళీ వస్తుంది. నేను వెళ్తుంటే వెళ్ళొద్దు, వద్దు, నాతో టైం స్పెండ్ చేయని కూడా నాకు అనిపించట్లేదా? నేను వెళ్ళమన్నానా నిన్ను? ఓ, ఇప్పుడు నన్ను వెళ్ళిపో అనలేదని బాధపడుతున్నావా? నా గొడవపడ ఓపిక అస్సలు లేదు, ప్లీజ్. నీతో గొడవ పడడానికి వేరే అమ్మాయి కావాలా? నేను పనికిరానా? హే చూడు, ఇది ఇలానే కంటిన్యూ అయితే నా వల్ల అవ్వదు. నాకు కొంచెం స్పేస్ కావాలి. స్పేస్ కావాలి, స్పేస్ కావాలి, స్పేస్ కావాలి. ఏమన్నావు? నాకు కొంచెం స్పేస్ కావాలి. బ్రేకప్ చెప్పి నన్ను వదిలించుకుందామని చూస్తున్నావా? అలా కాదే. ఇప్పుడు కూడా అలా కాదు అంటున్నావే కానీ లేదు అనట్లేదు. అయ్యో అది చాలు చాలు, నేను వెళ్తున్నా. సర్లే జాగ్రత్త. థ్యాంక్స్. నేను బయటికి వెళ్తున్నాను. తెలుసు, వెళ్ళడం రెడీగా ఉన్నావు కదా. పొరపాటును ఆడదాను అయిపోయావే. 2 నిమిషాలు. ఇప్పుడే చెప్పాను, అప్పుడే చేస్తున్నావు. కొంచెం సేపు ఇంట్లో నేను పోతున్నావా? ఇక్కడ ఇంట్లో ఉన్నాను. ఎక్కడున్నావు? నువ్వే కదా స్పేస్ అడిగింది. అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా.